హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్ కిచెన్లో దసరా నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు నైవేద్యంగా చేసే కొబ్బరి అన్నాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలోనే అయిపోతుంది. టైం ఎక్కువగా లేనప్పుడు సింపుల్గా చేసుకోవాలంటే ఈ కొబ్బరి అన్నాన్ని ఇంకా తక్కువ టైంలో కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ నవరాత్రుల్లో మూడో రోజు ప్రసాదం అయిన కొబ్బరి అన్నాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా. ఇది చూసే ముందు మొదటి రోజు ప్రసాదం అలాగే రెండో రోజు ప్రసాదాల కోసం మా హన్ను గీతు ఛానల్ని మీ ఫ్రీ టైంలో ఒకసారి విజిట్ చేయండి. అలాగే రాబోయే ప్రసాదాల కోసం మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ కొబ్బరి అన్నం కోసం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఒక కప్పు నార్మల్ బియ్యాన్ని తీసుకున్నాను. ఈ కప్పు వెయిట్లో అయితే 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్ పోసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల అన్నం అనేది చక్కగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మనం బియ్యాన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ మనం కొబ్బరి పాలను తీసుకుందాము. దీనికోసం ఒక మీడియం సైజు కొబ్బరి చిప్పను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అదే మీరు 2 కప్పులు తీసుకున్నట్లయితే 2 కొబ్బరి చిప్పలను తీసుకోండి. ఇప్పుడు మనం మిక్సీలో ఇలా పేస్ట్ లాగా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకొని స్ట్రైనర్లో వేసుకొని కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి. ఇలా ఫైనల్గా నీళ్ళను పోసుకుంటూ ఈ కొబ్బరిలో ఉన్న పాలని స్పూన్ సహాయంతో ఇలా నొక్కుతూ పాలని సపరేట్ చేసుకోవాలి. చూడండి, మనకి 1 కప్పు బియ్యానికి 1 కప్పున్నర వరకు కొబ్బరి పాలు అవసరం అవుతాయి. అదే 2 కప్పులు తీసుకున్నట్లయితే మనకి 3 కప్పులు కావాలి కాబట్టి 2 కొబ్బరి చిప్పల్ని మీరు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కొబ్బరిలోంచి కొబ్బరి పాలన్నీ సపరేట్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఈ కొబ్బరిని పడేయాల్సిన అవసరం లేదు. దీన్ని బెండకాయ ఫ్రైలో కానీ దొండకాయ ఫ్రైలో కానీ దేనిలైనా సరే యూస్ చేసుకోవచ్చు. చూడండి, కొబ్బరి పాలు ఎంత చిక్కగా వచ్చాయి కదా. నాకు కప్పున్నర అయితే సరిపోతుంది. ఒకవేళ తక్కువ అయితే కనుక కొద్దిగా వాటర్ను పోసుకుని వేసుకున్నా సరిపోతుంది. నేను యూస్ చేసే కుక్కర్కి అయితే 1 కప్పు బియ్యానికి 1.5 వాటర్ సరిపోతుంది కాబట్టి కొబ్బరి పాలను కూడా 1.5 వేసుకుంటున్నాను. కొందరు 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ పోసుకుని అన్నం వండుకుంటారు. అలాంటి వాళ్ళు దీనిలో వాటర్ పోసుకొని 2 కప్పులు కొలుసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని కొలిసామో అదే కప్పుతో కొలుసుకొని పోసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను అదే కప్పుతో కొలుస్తున్నాను. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి పాలను పోసుకుందాము. అలాగే నేను ఇంకా మిగతా పాలను కూడా వేసుకున్నట్లయితే 1/2 కప్పు వరకు వచ్చాయి. నాకు కప్పున్నర కొబ్బరి పాలతో నాకు అన్నం అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కాబట్టి నేను కప్పున్నర వేసుకున్నాను. మీకు కావాలంటే దీనిలో ఇంకొంచెం వాటర్ వేసుకొని 2 కప్పులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే అన్నం అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు 4 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకున్నట్లయితే అన్నం చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చక్కగా ఈ విధంగా పొడి పొడిగా రావాలి, అప్పుడే కొబ్బరి అన్నం అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని తీసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. మొత్తం నెయ్యి వేసుకున్నా పర్లేదు, ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకున్నా పర్లేదు. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పుని వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు అలాగే 1 ఎండుమిరపకాయని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇది 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. జీడిపప్పును ముందే వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి శనగపప్పు 50% ఫ్రై అయిన తర్వాత ఇది వేసుకుంటే చక్కగా దోరగా వేగుతుంది. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూన్ ఆవాలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని తాలింపు చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం 1/4 కప్పు వరకు తురిమిన కొబ్బరిని తాలింపులో వేసుకోవాలి. మనం ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు ఇలా వెనకాలన్న బ్రౌన్ కలర్ పార్ట్ని రిమూవ్ చేసుకుని వేసుకుంటే
కొబ్బరి అన్నం అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది, నల్లగా కనిపించకుండా వైట్గా చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, ఎక్స్ట్రా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి తాలింపు అంతా కూడా ఫ్రై అయ్యి కొబ్బరి పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ కొబ్బరి అన్నాన్ని కూడా దీనిలో వేసుకుని తాలింపు మొత్తం అన్నంకి పట్టేంతసేపు కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వండిన అన్నాన్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు కాబట్టి తాలింపు మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, ఇలా సింపుల్గా కొబ్బరి అన్నాన్ని చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చేసుకోవాలంటే కొబ్బరి పాలు తీసే టైం లేకపోతే వాటర్తోనే అన్నాన్ని వండుకుని ఇలా తాలింపులో కొబ్బరి వేసినప్పుడు పావు కప్పు బదులుగా ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా అంటే మొత్తం ఒక అరకప్పు కొబ్బరిని వేసుకుని ఈజీగా చేసుకోవచ్చు. ఈ కొబ్బరన్న రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా అన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.